కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాశీలో మీ అందరి కోసం సుమన్ టీవీ మరి స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఈ రోజు మనము మృత్యుంజయ ఆలయం చూసినాం కదా. సో ఆ మృత్యుంజయుడి ఆలయం పక్కనే మాలతీశ్వర ఆలయం అంటారు. మాలతి అంటే మహాలక్ష్మి, లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క ఎవరైతే స్వామి ఉంటారో ఆ స్వామిని లింగ రూపంలో ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. అందుకే మాలతీశ్వర్ అనడం జరుగుతుంది ఆయనని. సో ఆ స్వామిని చూసి మొక్కుకుందాము. ఈ లక్ష్మీదేవికి ఎదురుగున్న ఆ మాలతీశ్వరుడు ఆయన ఈ లక్ష్మీదేవి స్వామి కాబట్టి ఆయనకి ఏవైనా ఫైనాన్షియల్ టెన్షన్స్కి ఇక్కడికి వచ్చే చాలామంది అభిషేకం చేస్తూ ఉంటారు. మనం కూడా మొక్కుందాం. మీరు కూడా గట్టి మొక్కుకోరు. పైసలు కావాలా మరి. ఇక్కడనే ఈయనకి అన్ని పూజలు అన్ని అభిషేకాలు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఇగో ఇట్లా ఉసిరికాయలు పెడుతున్నారు చూసిండ్రా. ఉసిరికాయ అంటే విష్ణుమూర్తి కాబట్టే ఈ కార్తీక మాసంలో ఎప్పుడైతే విష్ణుమూర్తికి పూజలు చేస్తామో అప్పుడు తులసి చెట్ల ఉసిరి చెట్టుని నాటి రెండింటికి కలిపి కళ్యాణం చేసి పూజలు చేస్తుంటాం మనం. కాబట్టే ఇక్కడ ఉసిరికాయను కూడా ప్రసాదించడం జరిగిందనమాట. అక్కడ నుంచి వెళ్ళి మనం వెనకాల ఒక హోమగుండం ఉంది. అక్కడ ఒక హోమం జరుగుతుంది. అది చూద్దాం రండి. లక్ష్మీదేవి దగ్గర కూడా ఉసిరికాయలు పెట్టిర్రు. సో ఉసిరికాయను పెట్టిండ్రు అని అంటే లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తిని ఆమె పక్కన చేర్చి మొక్కుకుంటారు అనమాట. సో ఆమె చాలా ఇష్టం కదా. అప్పుడు ప్రసన్నురాలు అవుతుంది. ఆమె మనం కోరుకున్న కోరికని తీరుస్తుంది. ఇక్కడ హోమగుండం ఉంది. ఈ గుళ్ళనే చాలా పెద్ద హోమగుండము. ఆ మధ్యలో ఓపెనింగ్ చూడండి ఒక్కసారి మీరు. ఆ మధ్యలో ఓపెనింగ్ ఉండడం వల్ల హోమగుండంల నుంచి మంటలు ఎంత ఎగిసినా కూడా ఎంత పొగ వచ్చినా కానీ అట్లా పైకే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ హోమగుండంలో ప్రతి ఒక్క హోమం జరుగుతుంది. మృత్యుంజయుడి హోమంతో సహా ప్రస్తుతం అయితే శనీశ్వరుడికి హోమం చేయడం జరుగుతుంది. అంటే శని యొక్క ప్రభావం వాళ్ళ జాతకం పైన పడి ఎప్పుడైతే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటారో, అంటే పెళ్ళి కాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, లేకపోతే ఫైనాన్షియల్ టెన్షన్స్ అయినా, బిజినెస్ టెన్షన్స్ అయినా, అట్లాంటి వాటికి ఇక్కడ హోమాలు చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా చేయించుకోవచ్చు. స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఆలయంలో ఒకానొక సమయంలో అంటే ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు, ఏదైనా చాలా విశిష్టమైన రోజు ఉన్నప్పుడు ఇక్కడ ఎంతోమంది పండితులు కనబడతారు. మీకు 1000 మంది పండితులు కనిపించే ఏకైక జాగా ఇదే అన్నమాట కాశీలో. ఏ ఆలయం కూడా ఎవరో ప్రతిష్ఠించింది కానీ అట్లాంటిది కాదనమాట. భూమిల నుంచి వాటంతట అవే ఉద్భవించినవి. ఇది మాలతీశ్వరుడి ఆలయం. మాలతీశ్వరుడు అంటే చెప్పిన కదా లక్ష్మీదేవి స్వామి యొక్క ఆలయము. సో ఈ ఆలయం విశిష్టత చూసిండ్రు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటా. అందుకోసమే మీ అందరి కోసం కాశీలో సుమన్ టీవీ మీకు కనబడుతుంది. స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.